నమస్తే వెల్కమ్ టు న్యూస్ ట్రాక్ నేను సాయి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చాలా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనబడుతోంది రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గానే ప్రత్యేక హోదా కోసం పోరాడతామని చెబుతూనే ఇప్పుడు ఇస్తున్న ప్యాకేజీని స్వాగతిస్తున్నామంటూ ప్రకటించడం ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ స్వాగతిస్తామన్న ప్రకటనను వ్యతిరేకించడం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లోనే తీవ్ర గందరగోళం తీవ్ర ఉద్రిక్తత కనిపించడం ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేతగా కాకినాడ వేదికగా ప్రసంగించడం ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా తీవ్రమైన వాతావరణమే కనిపిస్తోంది ఈ ఆసక్తికర పరిణామాలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కొంతవరకు విశ్లేషకులకి సంబంధించి కావచ్చు రాజకీయంగా అనుభవం కలిగిన వ్యక్తుల నుంచి కావచ్చు పెదవి విరుపునే చూపిస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లోకి ఒకసారి వెళ్తే ప్రత్యేక హోదా ఇస్తామంటూ గత 2 ఏళ్ల నుంచి ఊరిస్తున్న కేంద్రం ఇప్పుడు పాచిపోయిన 2 లడ్డూలను ఇచ్చిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ నేతలంతా ఇదిగో అదిగో అని ప్రజలకు ఆశ పెట్టి చివరకు ప్యాకేజ్ ఇస్తారనుకుంటే 2 లడ్డూలు చేతిలో పెట్టారని చెప్పారు ప్రత్యేక హోదా సాధన కోసం ఎంతవరకైనా పోరాడతానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ వేదికగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెట్టారు ప్రధానంగా బీజేపీనే టార్గెట్ చేస్తూ పవన్ ప్రసంగం సాగింది అందులోనూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుపై పడ్డారు జనసేనాని కేంద్ర మంత్రి వెంకయ్యపై ఎలా ఫైర్ అయ్యారో ఓసారి చూద్దాం భారతీయ జనతా పార్టీ ఎంత ద్రోహం చేసింది అంటే వాళ్ళు చేసిన ద్రోహం మర్చిపోదాం అనుకుంటే లేదు వాళ్ళు మళ్ళీ మర్చిపోనివ్వరు కాంగ్రెస్ పట్టులో పడిస్తే వెన్నుపోటు పడిస్తే మనం బీజేపీ దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు పొడిచారు అయ్యా కొంచెం మమ్మల్ని రక్షించంటే వీళ్ళు పొట్టులో పొడిచారు అది ఇద్దరు చేసింది నాకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు మాననీయ వెంకయ్య నాయుడు గారు ఒకటే మాట మాట్లాడతారు నాకు అర్థం కాదు వీళ్ళు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడేమో మనకందరికీ అర్థమయ్యే భాష ఏమంటారు అలా నీకు ఇంటికో బర్రె పెంచడానికో గొర్రె ఉండటానికో వాకిలి దంచడానికో రోగిలి జిల్లా జిల్లా గొడ్డు గోద రైతు గీతు అవ్వ అందరూ కూడా సుఖంగా ఉంటారు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు మా భారతీయ జనతా పార్టీ పాలనలో ఉన్నారు ఎక్కడండి ఆ హ్యాపీ డేస్ ఒక సినిమా టైటిల్ తప్ప మీరు చెప్పే ఆ హ్యాపీ డేస్ నాకు ఎక్కడ కనిపించట్లేదు మాకు మా కన్నీళ్లు మా ఏడుపులే ఉన్నాయి నేను వెంకయ్యనాయుడు గారు మీరు పెద్దవారు నాకు మీరంటే గౌరవం కానీ మీరు పెద్దరికమైన పదవి వేసుకొని మీరు సీమాంధ్ర ప్రాంత యువతికి అన్యాయం జరుగుతుంటే క్షమించాలి నేను మీకు ఎదురు తిరగాల్సి వస్తుంది దానికి మనస్ఫూర్తిగా మీకు మీ కుటుంబానికి క్షమాపణ చెప్తున్నాను నాకు మీ మీద వ్యక్తిగతంగా కోపం లేదు కానీ మీ విధి విధానాల మీద చాలా కోపం ఉంది దాన్ని ఖచ్చితంగా నేను ఎదుర్కొంటాను నేను మీరు ఎదుర్కొన్నాక నేను ఇదే మాట చెప్తాను దయచేసి దీన్ని అర్థం చేసుకోండి వెంకయ్యనాయుడు గారు మీకు ఒక విషయం తెలుసా ఆ చనిపోయిన వాళ్ళల్లో మా అమ్మ బంధువు ఒక అబ్బాయి ఉన్నాడు మా అమ్మ నా దూరం మేనమామ వరుస అబ్బాయి వాళ్ళ అమ్మ ఏమని తెలుసా నెల్లూరు వాళ్ళం కదా అది ఏమనేదంటే ఆ వెంకయ్యనాయుడు వెంకయ్యనాయుడు నా బిడ్డను పట్టున పెట్టుకున్నాడు అయ్యా అనేది అంటే మీరు మర్చిపోకండి మీరు గతంలో మీరు విశాఖపట్నం విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మీ భావ ఉద్వేగానికి పిల్లలు రెచ్చిపోయి రోడ్ల మీదకు చచ్చిపోయారు వాళ్ళల్లో 200 మంది యువకులు కేవలం మీ ఉద్వేగపూరిత ప్రసంగాల కోసం వీరే చచ్చిపోయారు మీరు దయచేసి అది కూడా బాధ్యత తీసుకుని దీన్ని మర్చిపోవద్దు అది ఎప్పుడో 72లో జరిగిందంటే ఏమండి 72లో జరిగితే నన్ను తిట్టారండి తెలంగాణలో నా సినిమా సెట్లు కాల్చారండి నేను తెలంగాణ ప్రజలకు ఏం ద్రోహం చేశానండి మీరు చేసిన విధి విధానాల వల్ల నన్ను తిట్టారండి ఇంటికి వచ్చి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేస్కి ఎంపీలకి నా విన్నపం ఒకటే సక్సెస్ఫుల్ గా చాలా గొప్పగా వెంకయ్యనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ భవిష్యత్తుని
సంపూర్ణంగా చంపేశారు. ఇంక మీరు వేరే పార్టీ ఎత్తుక్కోవాల్సిందిగా నా విన్నపం. పవన్ కళ్యాణ్ ప్రసంగంలోని కొన్ని అంశాలను ఇప్పటి వరకు మనం చూసాం. ముఖ్యంగా వెంకయ్య నాయుడిని బీజేపీని టార్గెట్ చేస్తూ పవన్ ప్రసంగం సాగింది. అదేవిధంగా పనిలో పనిగా కాంగ్రెస్ నాయకుల్ని కూడా ఆయన వదిలిపెట్టిన పరిస్థితి లేదు. ఇంతకుముందు తిరుపతి సభతో పోల్చితే ఈ సభలో దిశానిర్దేశం చేయడంలో కావచ్చు, కార్యాచరణ రూపొందించడంలో కావచ్చు కొంతవరకు ఆ అస్పష్టత కనిపించినప్పటికీ విమర్శల వేడి మాత్రం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు పెద్ద దిక్కుగా టీడీపీ బీజేపీ నాయకులు చెబుతున్న వెంకయ్య నాయుడును టార్గెట్ చేస్తూనే పవన్ ప్రసంగం సాగింది. ఈ ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి, ప్రత్యేక హోదా ఇవ్వము ప్యాకేజీ ఇస్తామన్న అంశానికి సంబంధించి ఇది చాలా అద్భుతమైన ప్యాకేజీ అని కేంద్ర నాయకులు చెబుతూ ఉంటే పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. ఇటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు మనం విశ్లేషించబోతున్నాం. పవన్ ప్రసంగం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య నెలకొన్న ఈ విమర్శలకు సంబంధించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ సీనియర్ నాయకులు చలమలశెట్టి రామానుజయ్య గారు అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుందరరామ శర్మ గారు కూడా మరికొద్ది నిమిషాల్లోనే చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ చలమలశెట్టి రామానుజయ్య గారు, లక్ష్మీనారాయణ గారు. ముందుగా లక్ష్మీనారాయణ గారు, ఒకసారి ప్రస్తుతం పవన్ ప్రసంగానికి సంబంధించి ఒక డిస్క్రిప్షన్ ఇస్తారా మీరు? ఆయన పోయిన ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతిచ్చి ప్రజలను ఓటేయమని అర్థించాడు. ఈ 2.5 సంవత్సరాలలో ప్రత్యేకించి ప్రత్యేక తరగతి హోదా అంశం పైన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రత్యేకంగా ఆడుతున్నటువంటి దోబూచులాట అన్నీ కూడా గమనించినటువంటి వ్యక్తిగా నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు గారు వాళ్ళు చేసినటువంటి ప్రకటనలో ఉన్నటువంటి దొల్లతనాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఈరోజు బీజేపీతో కొనసాగడం, మైత్రి కొనసాగించడం ఏమాత్రం సమంజసం కాదని ఒక నిర్ధారణకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఇవాళ బీజేపీతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకున్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి సంకేతాలు ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చచ్చిపోయింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు వారి దారి వారు చూసుకుంటే మంచిది, ఆ పార్టీని వదిలేసి అనేటువంటి పద్ధతులు కూడా పిలిపించాడు. అలాగే ప్రత్యేక తరగతి హోదా నేనే ముందుకు తీసుకొచ్చాను, సాధించాను పట్టుబట్టి అని మాట్లాడినటువంటి వెంకయ్యనాయుడు గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాలను గాయపరిచేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి వ్యక్తిగా, ఒక తెలుగువాడుగా స్పందించడం లేదనేటువంటి ఆక్రోషంతో ఆయన మీద ఎక్కువగా బాణాలు ఎక్కువ పెట్టి విమర్శలు చేసినట్టుగా నాకు కనిపిస్తూ ఉంది. బహుశా దానికి వెంకయ్యనాయుడు గారు అర్హుడే అనేటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. ఇక టీడీపీకి సంబంధించి వచ్చేటప్పటికి ఇంకా టీడీపీ పట్ల అంత కరుకుగా వ్యవహరించడానికి ఆయన వ్యక్తిగతంగా విమర్శించారు కానీ హోల్ పార్టీ పరంగానైతే తక్కువగానే విమర్శించారు. ఆ ఇద్దరు ఎందుకంటే గతంలో ఆయన పైన విమర్శలు చేశారు కాబట్టి అది ఆ విమర్శలు చేశారు, అంతేగాని పార్టీగా కానీ లేదా ప్రభుత్వాన్ని కానీ పెద్దగా ఆయన విమర్శలు పెట్టలేదు. ఒకటే చెప్పారు, అంటే వాళ్లకు ఒక సవాలు విసిరినట్టుగా ఇవి పనికిమాలినటువంటి చెడిపోయినటువంటి 2 రెడ్డు ఇస్తే వాటిని స్వీకరిస్తారా, విసిరి కొడతారా తేల్చుకోవాల్సింది మీరే అన్నటువంటి ఒక సవాలు. ప్రత్యేక తరగతి హోదా కాకుండా మేమేదో ప్యాకేజీ అనేటువంటి ప్యాకేజీ కానటువంటి ప్యాకేజీ అని చెబుతున్నటువంటి దాని పట్ల చాలా ఘాటుగానే ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఒకసారి రామానుజయ్య గారు, తెలుగుదేశం పార్టీ ఏదైతే అరుణ్ జైట్లీ గారి ప్రకటన ఉందో దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. సరే, ప్రత్యేక హోదా గురించి పోరాడతామన్నారు. ఓకే, మీరు స్వాగతించిన అంశాన్ని పాచిపోయిన లడ్డూతో పోల్చారు పవన్ కళ్యాణ్, ఏమంటారు? అదే ఇక్కడ రాష్ట్ర విభజన అనే విషయాన్ని అంశానికి వచ్చేటప్పటికల్లా మరి ఘోరాతి ఘోరంగా జరిగింది. అది ఆ అంశంలో ఆ రోజున రాష్ట్ర విభజన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే అంశాలు మరి ఆ రోజున మరి ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ కూడా పెట్టాల్సిన బాధ్యత ఆ రోజున ఉంది. కానీ
అవన్నీ కూడా ఏదో అర్ధరాత్రి దగ్గర ఏదో ఒక కుటుంబం విడదీసినట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నటువంటి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని విడదీసిన విధానం కొంచెం అందరికీ ఇబ్బంది కలిగించింది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రోజున విడదీయటం మూలంగా 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకే, ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని నడపాలంటే ఉండటానికి ఒక సెక్రటరియట్ లాంటి అక్కడ పాయింట్ లో రండి సార్. ఇప్పుడు అంటే సరే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, కష్టాల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, అందుకోసమే అందరూ కూడా బాధపడుతున్నారు, పోరాడాలనుకుంటున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, ముఖ్యంగా కేంద్రంలో కూడా అధికారాన్ని పంచుకుంటుంది కాబట్టి, ఈ ప్రకటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన కావచ్చు, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చాయి. కలిసి అంటే ఆయన అధికారాన్ని పంచుకోకపోయినప్పటికీ ఆయన కూడా సపోర్ట్ చేశాడు. ఆయన మాటల్లో ఆ విమర్శల వేడి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఎందుకని స్వాగతించే ధోరణి ఉందన్నది ప్రశ్న. అంటే అదే చెప్తున్నాను నేను. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చాలా చిన్నాభిన్నంగా ఉన్నాయి. ఒక పక్కమట మరి ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చుకుంటే చంద్రబాబు గారు వస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం యొక్క సపోర్టు క్లియర్గా ఆంధ్రప్రదేశ్కి కావాలి. అందుకోసం ఇప్పుడు ఒక పక్కన రాజధాని నిర్మాణం, ఒక పక్కన మరి అక్కడ మాకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఇలాంటి అంశాలన్నీ కూడా అన్నీ కూడా ఆర్థికంగా మరి దీంతో ముడిపడినటువంటి అంశాలు. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా మరి చంద్రబాబు గారు అనేక సార్లు ఒక 27 సార్లు కేంద్రం దగ్గరికి వెళ్ళటం, మరి ప్రత్యేక హోదా కోసం అడగటం, ఆ విషయాలన్నీ కూడా మరి అందరికీ తెలిసినయే. అదే పరిస్థితిలో ఇప్పుడు వీరు కూడా మరి మాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నారు, దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు కూడా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇచ్చింది తీసుకుని ఇంకా ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించాలన్నది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుందర్ రామశర్మ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ సార్. సుందర్ రామశర్మ గారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా మీద అవి 2 పాచిలెట్లు, అంటే ఒకటేమో తెలంగాణ హైకోర్టుకు సంబంధించింది, ఒకటేమో ప్రత్యేక హోదా, ఆ రెండింటిని కలిపి ఆయన పాచిలెట్లు అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా అవి 2 కూడా ఇచ్చేసేస్తూ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళని ఒక ప్రశ్న వేశారు. ఈ పాచిలెట్లను మీరు తీసుకుంటున్నారా అని ప్రశ్నిస్తున్నాను అని చెప్పారు. సరే, నాకు ఇప్పుడే ఉన్నటువంటి ఇది ప్రకారం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఏమీ అనొద్దు అని ఒక డిస్కషన్ జరిగిందట. పవన్ కళ్యాణ్ గారి యొక్క వాస్తవాలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్, వాస్తవాలు మాట్లాడారనేది లేదు. పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ ఏమి చెయ్యొద్దు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికల్లా ఏమన్నా ఈ ప్యాకేజ్ ఇచ్చారు, దాన్ని తీసుకోకుండా మనం ఎట్లా వదిలేస్తాము అని చెప్పని మాట్లాడటం జరిగిందట. అంతే తప్ప ప్రత్యేక హోదా గురించి ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ మేమేమంటున్నామంటే, ఇవాళ ఈ రాష్ట్రం విభజన జరిగిపోయింది. విభజనకి అందరూ సూత్రధారులే. ఎవరో ఏదో మనం కాసేపు ఏదో ఎన్నికలు అయిపోయినాయి, ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అని ఏదో మాట్లాడితే ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇప్పుడు ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత కూడా ప్రజలు అమాయకులు కాదు. ఆ రోజున సెంటిమెంటో లేకపోతే అప్పుడు ఉన్నటువంటి ఆ ఇదిలో ఎన్నికల యొక్క దీంట్లో మీరు మాట్లాడింది విన్నారు, ఏదో అయిపోయింది. ఇవాళ రోజున 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రత్యేక హోదా అనేటువంటి యొక్క అంశం మీద ఆ రోజున మీరు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. వెంకయ్య నాయుడు గారు, మడమ తిప్పని వెంకయ్య, పోరాడుతున్న వెంకయ్య, ఆ రోజుల్లో మీరు సన్మానాలు చేయించేసుకున్నారు, ఒక ఆయన 5, 10, 15 దాకా వెళ్ళిపోయారు, ఇవన్నీ అయిపోయినాయి. మీరు ఇవాళ ప్రజలు అడుగుతున్నది ఏంటంటే ప్రత్యేక హోదా ఇస్తారా ఇవ్వరా? అయితే భారతీయ జనతా పార్టీ వరకు చూస్తే వాళ్ళు మొదటి నుంచి ఒక స్టాండ్లో ఉన్నారు. ఏ మాట కామాట వాళ్ళు మేము ఇవ్వనే చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదు నేను కృషి చేస్తున్నాను, ఇంకా మోడీ గారి నోట్లో నుంచి రాలేదు, జైట్లీ గారి చెవుల్లో నుంచి ఇంకా వినపడలేదు అని చెప్పారే తప్ప ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారు. దాన్ని చూసుకుని మేమేమని చెప్పామంటే, ఆ రోజున కోటి సంతకాల ఉద్యమం కానీ పోలీస్ స్టేషన్లు మేమేం చెప్పామంటే వాళ్ళు ఇవ్వనంటున్నారు, మనం పోరాడాలి అని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారి దాంట్లో చేసింది. ఆ రోజున మిగతా పార్టీలు కూడా చేసినాయి, కమ్యూనిస్టులు చేశారు, ప్రజా సంఘాలు చేస్తే ప్రత్యేక హోదా అవసరం లేదు, లేకపోతే ప్రత్యేక హోదా సంజీవిని కాదు అని వెళ్ళాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిన్న తిరుపతి మహాసభలో ఏమని చెప్పారంటే, నేను ఒక్క అంశం మీద మాట్లాడుతున్నాను, ప్రత్యేక హోదా అని చెప్పారని చెప్పి నెక్స్ట్ మీటింగ్ కాకినాడ అని చెప్పని ఇప్పుడు కాకినాడకు వచ్చారు. మేమేం చెప్తున్నామంటే ఇవాల్టి రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైనా సరే మేమనేది ఏంటంటే ప్రభుత్వాన్ని మీరు ఇక పాత మాటలు మాట్లాడటం మానేసేయండి. విభజన ఎట్టా జరిగింది, పసికందు, ఇవన్నీ మానేయండి. మీరు 2.5 ఏళ్ల పసికందు. ఓకే సార్, ఒకసారి ఏపీ బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. సురేష్ రెడ్డి గారు,
భారతీయ జనతా పార్టీని డైరెక్ట్ గా ఈ రోజు పవన్ కళ్యాణ్ అటాక్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా వెంకయ్య నాయుడు ముందు తీపి మాటలు చెప్పారు, ముందు అర్థమయ్యే భాషలో మాట్లాడారు, ఇప్పుడు అర్థం కాని లెక్కలన్నీ వల్లిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేము ఇచ్చినటువంటి ప్యాకేజ్ త్వరలో అర్థం అవుతుంది. అది బహుశా వారు చెప్పినట్టుగా ఏదైతే పాచిపట్టినటువంటి లడ్డు కాదు, అది తీపి ముద్దలు అనే సంగతి నిదానంగా తెలుస్తుంది. అయితే ప్రతిపక్షంగా ఒక రాజకీయ పార్టీగా వారి అభిప్రాయాన్ని వెలువరించడం అనేటువంటిది సహజం. అది భారతీయ జనతా పార్టీ అనేటువంటిది ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ప్యాకేజీని మేము స్వాగతిస్తున్నాం. త్వరలో ఈ ప్రాంత ప్రజలు కూడా దాని యొక్క ఫలితాలు వస్తాయి, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. ఇంకా సమయం ఉంది, 2.5 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీ ఏదైతే తాను చెప్పిందో ఆంధ్రప్రదేశ్ కి ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ యొక్క మద్దతు ఉంటుందని మాకు సంపూర్ణ ఒక స్ట్రైట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ అడిగిందే ప్రజల నుంచి కూడా లేదా మిగతా పార్టీల నుంచి కూడా వస్తున్న మాటే. భారతీయ జనతా పార్టీ పరంగా తీసుకున్న రెజల్యూషన్ చట్టసభల్లో మాట్లాడిన మాట కంటే కూడా ఎక్కువైనప్పుడు తెలంగాణ విషయంలో ప్రత్యేక హోదా విషయం ఎందుకని జరగదు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా ఆర్థిక సంఘం ఏదైతే చెప్పింది అని అంటున్నారో, ఆర్థిక సంఘం చట్టసభల్లో చెప్పిన దానికంటే ఎక్కువ విషయమా అని అడుగుతున్నారు. వారు మాట్లాడింది ఏ దశలో ఏ పరిణామాల్లో కాకినాడ తీర్మానం ఇవన్నీ చాలా పెద్ద చర్చ జరుగుతున్నాయి, జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమాన్ని అందరూ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళే. మీకు తెలుసు ఆ రోజు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కానీ 2009లో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ సెంటిమెంట్ ని ఆ రోజు చిరంజీవి గారు కానివ్వండి లేదా ఇప్పుడున్నటువంటి పెద్దలు కానీ అందరూ కూడా ఆ రోజు సపోర్ట్ చేసినటువంటి వారే. ఇవాళ కొత్తగా భారతీయ జనతా పార్టీ చెప్పేది ఏమీ లేదు. ఒకప్పుడు జయాంధ్ర ఉద్యమం జరిగింది, అదే రకంగా అక్కడ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరిగినటువంటి ఈ నేపథ్యం దీన్ని ఆ రకంగా చూడాలి తప్ప భారతీయ జనతా పార్టీ తీర్మానానికి ఉన్నటువంటి విలువని కేవలం ప్రధానమంత్రి ప్రత్యేక హోదాకి వీటన్నిటికీ ఇది చాలా లోతైనటువంటి చర్చ. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినటువంటి ప్యాకేజ్ అనేటువంటిది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఆ సంపూర్ణమైన విశ్వాసం మాకుంది. ఓకే, అయితే ఒక్క అంశం సురేష్ రెడ్డి గారు, ఒక్క అంశం. పవన్ కళ్యాణ్ అడిగిన స్ట్రైట్ క్వశ్చనే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిస్తే బీజేపీ దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటే పొట్టలో పొడిచారు ఆంధ్రప్రదేశ్ విషయంలో అని ఆయన డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి ఎప్పుడైతే ఓటు వేయమని చెప్పినందుకు నేను బాధపడే పరిస్థితి వచ్చింది ఈ రోజు అని ఆయన అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి మా మిత్రపక్షమనే మేము అనుకుంటున్నాం, కానీ ఆయన అనుకుంటున్నట్టుగా అనిపించలేదు ఈ రోజు సభలో అయితే అంటున్నారు. త్వరలో మళ్ళా వారు అన్ని విషయాలు కూడా మళ్ళా ఇవన్నీ సురేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. సురేష్ రెడ్డి గారు, ఒకసారి లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ప్యాకేజ్ గురించి మనం మాట్లాడితే కనుక ఈ ప్యాకేజ్ పాచిపోయిన లడ్డు అని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. పాచిపోయిన లడ్డువా లేకపోతే అది నిజంగా ప్యాకేజా? దానివల్ల సత్యనారాయణ గారు ఏంటి సార్ మీరు చెప్పేది? ప్రజలు ఇస్తారు సార్ సర్టిఫికేట్. మీరు మాట్లాడతారు, వీరి అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి కదా. రైట్, మీరు చెప్పండి సార్. సంతోషం సార్, నేను ఇక్కడ వైజాగ్ లో ఉన్న రైల్వే స్టేషన్ లో. రైట్ సురేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, అది అసలు ప్యాకేజీనే కాదు. దాన్ని ప్యాకేజీగా అభివర్ణించడం అంటే అది ఎవరైనా తమకు తాము మోసం చేసుకోవడమే. అదొక కేవలం ఒక ప్రకటన. ఆ ప్రకటన కూడా లోపభూయిష్టమైనది, డొల్లతనంతో కూడుకున్నటువంటిది, మోసపూరితమైనటువంటి ఆలోచనతో నిండి ఉన్నటువంటి ప్రకటన. ప్రత్యేక తరగతి హోదాకు ప్రత్యామ్నాయంగా ఈ ప్యాకేజీని మరింత ఎక్కువ ప్రయోజనం ఆర్థికంగా వనగూడే పద్ధతుల్లో ప్రకటించామని నిన్న వెంకయ్యనాయుడు గారు, అలాగే కొన్ని పత్రికలకి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా అరుణ్ జైట్లీ గారు చెప్పుకోవడానికి, వివరణ ఇచ్చుకోవడానికి యమయాతన పడ్డారు, శ్రమపడ్డారు. అది ఎలా ప్యాకేజీ అవుతుందండి? ఎందుకు కాదు? అందులో ఏముందని ప్యాకేజీ ఏముంది అని నేను అడుగుతున్నా. ఒకటి, పోలవరాన్ని గురించి చెప్పారు. పోలవరం ప్యాకేజీలో భాగం కావడానికి అవకాశం లేదు. చట్టంలో పేర్కొన్నటువంటి అంశం, జాతీయ ప్రాజెక్టుగా దాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. వీళ్ళు జాతీయ ప్రాజెక్టుగా ప్రస్తావన చేస్తూ 100% నిధులు ఇస్తామని చెబుతూ నిన్న
ఫైనాన్స్ మినిస్ట్రీ వెబ్సైట్లో పెట్టినటువంటి దాన్ని డౌన్లోడ్ చేసి మీరు చూసుకోండి. అక్కడ చాలా గణాంకాలు ఇచ్చేశారు. దాని డొల్లతనం అక్కడే బయటపడుతుంది. 2010-11 SSR ప్రకారం 16,011 కోట్ల రూపాయలు అంచనా ఉన్నది. కేంద్ర జలవనరుల శాఖ దాన్ని ఆమోదించింది, అడ్వైజరీ కమిటీ. అంటే దాని ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని 16,000 కోట్లుగా వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పెరిగినటువంటి ధరవరలకు అనుగుణంగా 2013 భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత R&R ప్యాకేజీ మారిపోయిన తర్వాత ఇవాళ 32,000 కోట్ల రూపాయలకు అంచనా వ్యయం పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నది. దాన్ని ఇంకా కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదనేటువంటిది ఆ ప్రకటనలో స్పష్టం అయిపోతా ఉంది. ఎప్పుడు గుర్తిస్తారో తెలియదు. అలాగే 2014 ఏప్రిల్ ముందు ప్రకటించక ముందు, ఏదైతే జాతీయ ప్రకటించక ముందు దాంట్లో ఖర్చు పెట్టినటువంటిది 3,500 కోట్లు ఎంతో ఉంది. దానికి మేము బాధ్యత వహించము. రెండవది తాగునీటి కోసము లేదా జల విద్యుత్ కేంద్ర నిర్మాణం కోసం ఉన్నటువంటిది దాని ఒక 2,700 కోట్లు 600 కోట్లు ఉంది. అంటే రెండూ కలిపితే ఒక 7,000 కోట్లు 6,000 కోట్లు ఈ 16,000 కోట్లలో భాగం కాదు. అంటే దాన్ని తీసేస్తే ఈరోజు మిగిలినటువంటి 8,000 9,000 కోట్లకు మాత్రమే మేము 100% ఇస్తామనేటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి మాటను అందులో మనకు కనిపిస్తా ఉంది. అంటే ఇది ఎంత డొల్లతో కూడినటువంటిది ఒకటి. రెండవది ప్యాకేజీ అన్నటువంటి అంటున్నారు. ఎట్ట ప్యాకేజీ? ఇవాళ ప్రత్యేక తరగతి హోదా వస్తే 3 అంశాలు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా వెసులుబాటు కలిగిస్తుంది. ఒకటి, ప్రణాళిక నిధుల్లో 30% నిధుల్ని పక్కకు తీసిపెట్టి ఈ ప్రత్యేక తరగతి హోదా ఉన్నటువంటి వాటి మధ్య పంచుతారు. రెండవది, కేంద్ర ప్రాయోజిక పథకాలు ఏవైతే ఉన్నాయో, ఇవాళ రైట్ టు ఎడ్యుకేషన్ కావచ్చు, ఉపాధి హామీ చట్టం కావచ్చు, లేకపోతే ఆహార భద్రతా చట్టం కావచ్చు, గతంలో 136 పథకాలు ఉంటే ఈరోజు 36 పథకాలు తీసుకొచ్చారు, కుదించారు. ఈ 36 పథకాల్లో కూడా కీలకమైనటువంటివి ఉన్నాయి. వీటిలో గతంలో 90-10% ప్రత్యేక తరగతి హోదా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఎత్తేస్తున్నామంటే 60-40కి మార్చాము. ఈ 90-60కి మధ్యలో ఉన్నటువంటి 30% గ్యాప్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని మేము ఇస్తాము అని ప్రతిపాదన నిన్న మొన్నటి వరకు వండుతున్నాం వారుస్తామని చెప్పి వండుతున్నాం వారుస్తున్నామని చెప్పినటువంటి వాళ్ళు అధికారులు వ్యతిరేకించారు కాబట్టి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు వ్యతిరేకించారు కాబట్టి మేము దాన్ని ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టు పద్దు కింద సర్దుబాటు చేస్తాం, సహాయం చేస్తామన్నారు. ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కూడా ప్రత్యేక తరగతి హోదా ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎవరన్నా విదేశీ సంస్థల నుంచి రుణాలు తెచ్చుకుంటే 90% కానీ 100% కానీ కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఈ 3 ప్రయోజనాలు ఉంటే ఇవాళ ప్రత్యేక తరగతి హోదా కంటే మించినటువంటి ప్రయోజనం కలిగించే ప్యాకేజ్ ఇస్తున్నామని మోసపూరితమైన రామానుజయ్ గారు, ప్రత్యేక ప్యాకేజే కాదది అనేది లక్ష్మీనారాయణ గారు చెప్తున్న మాట. దాన్ని స్వాగతిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎందుకని దాన్ని స్వాగతిస్తుందనే ఒక ప్రశ్న వస్తోంది. ఒకటి. నెంబర్ 2, వెంకయ్య నాయుడు గారు చెప్పిన మాటలు కావచ్చు, అరుణ్ జైట్లీ గారు చెప్పిన మాటలు కావచ్చు, దాన్ని సరే ఓకే ఇప్పుడు మేము చాలా ఏదొస్తే అది తీసుకుంటాము అని చెప్పడం ఒకటే కరెక్టే, కానీ దానికి ఆథెంటికేషన్ లేని పరిస్థితి. దానికి ఎట్లా నమ్ముతాము, ఎట్లా చూస్తాము? ప్రత్యేక తరగతి హోదానే కావాలి కదా అని మీరు అడుగుతున్న ప్రశ్న అది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతూ ఉన్నది. రాజధాని నిర్మాణానికి ఎంత అయితే అంతా వాళ్ళు ఖర్చు పెడతారని చెప్పారు. తర్వాత వెనుకబడిన ప్రాంతాలకి ఏదైతే ఉన్నాయో, మాకు వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల అభివృద్ధి కోసం మొత్తం అంతా కూడా ఖర్చు పెడతామని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. మరి తర్వాత పోలవరం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఇప్పుడు సామాన్యంగా ఏంటంటే ఈ ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఇంతకుముందు మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా మరి ఇవన్నీ నిజమే. పూర్వం ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల కింద వేసినటువంటి ఎస్టిమేట్స్, వాటి గురించి మాట్లాడుకోవచ్చు. ఏదన్నా విషయం ఉంటే మళ్ళీ వాళ్ళని కూడా అడగొచ్చు. అడిగి దాంట్లో ఏదన్నా ఈ హెచ్చు తగ్గులు ఉంటే కూడా మనం వాటి గురించి మాట్లాడుకోవచ్చు. అందుకోసం ఏంటంటే మాకు ముఖ్యంగా ప్రస్తుతం మాట్లాడుకోవచ్చు అంటున్నారు, కానీ మాటలు మాత్రమే జరుగుతున్నాయి. పోరాటం కావాలనేది పవన్ కళ్యాణ్ చెప్తున్నమాట, మిగతా వాళ్ళు చెప్తున్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన ధోరణిలో ఆయన ఇప్పుడు ఎందుకనంటే ఆయన ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రత్యేక హోదా మీద అంతకుముందు తిరుపతిలో పెట్టారు, ఈరోజు కాకినాడలో పెట్టారు.
ఆయన ఈ రాష్ట్రం దీని మీద రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్న దాని మీద ఆయన మాట్లాడే దాంట్లో కొంతవరకు వాస్తవాలు ఉన్నాయి. దానికోసం ఆయన్ని మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి బీజేఎం రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకసారి ఫోన్ లైన్ లోకి వచ్చారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్తే. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు బీజేపీ నాయకులే చెప్తూ ఉన్నారు, సరే ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా మాకు పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగానే భావిస్తున్నాం, ఆయన అభిప్రాయాలు తీసుకుంటామని. కానీ పవన్ కళ్యాణ్ మిత్రపక్షంగా బీజేపీని అనుకుంటున్నట్టుగా అయితే అనిపించట్లేదు. మొత్తంగా చూస్తే వెంకయ్య నాయుడు లేదా బీజేపీని డైరెక్ట్ గా ఆయన అటాక్ చేశారు. మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి ఈ రోజు సభను మనం చూస్తే ఒకసారి తిరుపతిలో జరిగిన సభకు ఈ రోజు ఇక్కడ జరిగిన సభకు ఒకసారి మనం చూస్తే కొంత అపరిపక్వంగా మాట్లాడినాడు అనేటువంటిది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా అడగచ్చు, రాష్ట్ర అభివృద్ధికి నిధులు అడగచ్చు, ఇంకోటి అడగచ్చు. ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొన్ని విషయాలు చూస్తే 2,50,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ఆ నిధులు రావాలి, సాధ్యాసాధ్యాల అభివృద్ధి అని వేరే అంశాలైనా కూడా ఆయన చెప్పినట్టు ప్రకారం 2 లడ్లు ఇచ్చారు. పాచిపోయినట్టు అంటే ఒక లడ్డు విలువ ఆయన చెప్పినట్లు 1,25,000 కోట్లు, అంటే 2 లడ్లు అంటే 2,50,000 కోట్లు. అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే సందర్భంలో కొన్ని పవన్ కళ్యాణ్ గారి సొంత అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సందర్భంలో 18 ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ ఎవరిలో కలిసిపోయారు? పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాలు కూడా వేదిక మీద మాట్లాడాల్సిందే. 80 లక్షల మంది ఓట్లు వేశారు ఆ రోజు వీళ్ళ పార్టీకి సంబంధించినట్టు ప్రజారాజ్యానికి. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని కూడా ఈ రోజు మాట్లాడాల్సిందే. రెండోది ఆంధ్రప్రదేశ్ 2014 ఎన్నికల్లో కూడా ఆ విషయాన్ని మాట్లాడాలని మీరు అడగలేదు. 2009 విషయం మీరు 2014 ఎన్నికలప్పుడు మీరు అడగలేదు. రాజకీయ పార్టీలు 2014 ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయండి అని చెప్పినప్పుడు 2009 గురించి మీరు ఎందుకు ప్రస్తావించలేదు? ఈ రోజు ఆయన మాట్లాడే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు పనికి మాలివి, వీళ్ళెవరు పనికి రారు, వీళ్ళందరూ వాళ్ళు వేస్ట్, ఎంపీలు వేస్ట్, మీరు రాజీనామా చేయండి, నేను గెలిపించేస్తా అని మాట్లాడుతున్న సందర్భాన్ని నేను ఉద్దేశించి మాట్లాడుతున్నా. రెండోది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కు కావాల్సినటువంటి నిధులు ఇచ్చిన నిధుల గురించి ఆయన మాట్లాడలేదు. 2 వెంకయ్యనాయుడు గారి పట్ల వ్యక్తిగతంగా మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అది భారతీయ జనతా పార్టీ మేము స్వాగతించే ప్రసక్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఒక 40 సంవత్సరాలు రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి చట్టసభల్లో 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు, 5 సార్లు ఎంపీగా ఉన్నాడు. ఆ స్థాయి వ్యక్తిని మనం మాట్లాడుతున్నది ఏ భాష మాట్లాడుతున్నాం అనేది ఆలోచించాలి. మూడోది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఆయన రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదానికి ప్రజల్లోకి వెళ్ళమని మాకేం అభ్యంతరం లేదు. అయితే రాజకీయ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తిగా మాట్లాడేటప్పుడు ఎమోషనల్ గా లేకపోతే ఏదో పంచ్ డైలాగులతో 1 గంట అర్ధగంట ఎంటర్టైన్మెంట్ పనికొస్తాయి తప్ప రాజకీయాల్లో నిజ జీవితంలో చాలా కష్టంతో కూడుకున్నది. బీజేపీగా మేము చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయంలో 2 ఏళ్లుగా నిధులు ఇచ్చాం, భవిష్యత్తులో కూడా ఇస్తామంటున్నాం. ప్రత్యేక హోదా అనేటువంటిది 2017 తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఉండకున్న సందర్భంలో దాని తగ్గట్టు సరైనటువంటి నిధులు దానికి కంపారిటివ్ గా ఇస్తామంటున్నాం. ఓకే విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. కాంగ్రెస్ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి సుందర రామశర్మ గారు రెస్పాండ్ అవుతా అంటున్నారు. సుందర రామశర్మ గారు ఒకసారి. సార్ విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పండి సార్. ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య గురించి మాట్లాడాలా, ఆయన ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడాలా అనేటువంటిది లేదు. ఎందుకని చెప్పంటే మీరు 2014 ఎన్నికలప్పుడు ఆయన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుని ఆయన చేత కాంగ్రెస్ పార్టీని తిట్టించి కాంగ్రెస్ పార్టీని అట్లా మాట్లాడించి ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత ఇవాళ మిమ్మల్ని డైరెక్ట్గా ఆయన ఒక సూటి ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. మీరు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు, ప్రత్యేక హోదాకి ఆ రోజున పార్లమెంట్లో మడం తిప్పను అని చెప్పిన వెంకయ్యనాయుడు గారు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు మీకు ఈ చట్టాలు ఎందుకు అద్దెగా వచ్చినాయి, ఇవన్నీ కూడా ఆయన అడుగుతూ ఉన్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి తప్ప వాళ్ళ అన్నయ్య గారి గురించి, వాళ్ళ తమ్ముడు గురించి, లేకపోతే ఆ పార్టీ గురించి అవన్నీ అనవసరమైన విషయాలు. ఆయన అన్నయ్య వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసిన ఆయన మీతోటే మొన్న 2014లో మీకు ఎన్నికల్లో ప్రచారం చేసి పెట్టారు. కాబట్టి మీరు ఎన్నికల్లో ఆ రకంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో కాంగ్రెస్ బీజేపీ బీజేపీ కడుపులో పొడిచింది అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు, డోంట్ ఫర్గెట్ దట్. ఒక్కటే విష్ణు గారు ఒక్క నిమిషం. ఇప్పుడు నేనేమొచ్చినానంటే ఆయన మమ్మల్ని విమర్శించారు. ఇప్పుడు విమర్శించటం అనేటువంటిది ఆ రోజు మీ పక్కన 2014 ఎన్నికల్లో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించారు. ఇవాళ కూడా ఆయన అదే మాటలు మాట్లాడారు. ఏది విభజన గురించి చెబుతూ కాంగ్రెస్ పార్టీని మాట్లాడారు. మళ్ళీ విభజన జరిగింది, అయిపోయింది, 2 రాష్ట్రాలు ఏర్పడిపోయినాయి. ఇవాళ ఈ 2 రాష్ట్రాలు ఈ రాష్ట్రానికి సంబంధించి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ వెంకయ్యనాయుడు గారిని అందరూ అడుగుతా ఉన్నారు. వెంకయ్యనాయుడు గారిని ఇంత గట్టిగా అడగటానికి కారణం కూడా ఒకటి ఉంది.
ఆ రోజున పార్లమెంట్లో ఆయన చాలా గట్టిగా దీని గురించి మాట్లాడటమే కాకుండా వచ్చి సన్మానాలు చేయించుకున్నారు. మరి దురదృష్టకరం ఏంటంటే ఇవాళ ఈ ప్యాకేజ్ ఇచ్చేసేసారు. ప్యాకేజ్ కూడా కాదు యాక్చువల్గా. నేను అరుణ్ జైట్లీ గారు క్లియర్గా చెప్పింది అంటే ప్యాకేజ్ అని చెప్పలేదు, ఆయన సాయం చేస్తున్నాము, ప్రత్యేక దృష్టి పెడుతున్నాము అని వెంకయ్యనాయుడు గారు కూడా అదే చెప్పారు. ప్యాకేజ్ ఏం లేదు ఇక్కడ, ఇంత చేస్తారు. సరే, ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన సన్మానించారు. ఏమంటే బ్రహ్మాండంగా మాకు ఈ ప్యాకేజ్ ఇచ్చారని. అందరూ ప్రజలు ఆశ్చర్యపోతుందంటే ఇప్పటిదాకా ప్రజలు ఏమనుకుంటున్నారంటే అరుణ్ జైట్లీ గారు మోడీ గారు ఇచ్చారు ఈ ప్యాకేజ్ అనుకుంటున్నారు. కానీ కాదట, వెంకయ్యనాయుడు గారు రికమెండ్ చేస్తే ఇచ్చారు ఇది. కాబట్టి వెంకయ్యనాయుడు గారి మీద ఆటోమేటిక్గా అందరికీ కొంచెం కోపం వస్తుంది. ఎందుకంటే ఆ రోజున అంత పోరాడినటువంటి వ్యక్తివి, నీ వెనక నిలబడ్డాము, గెలిపించుకున్నాము నిన్ను, అట్లాంటిది ఇవాళ మాకు ఈ రకంగా వెంకయ్యనాయుడు గారినే ఇప్పుడు ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారే రాష్ట్రానికి పెద్ద దిక్కు, రాష్ట్రాన్ని ఆదుకునేది వెంకయ్యనాయుడు గారే అనేది ముఖ్యంగా టీడీపీ కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు ప్రచారంలో దీన్నే వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. అదే వెంకయ్యనాయుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం కరెక్టే కదా అనే ఒక ఆలోచన కూడా మిగతా వాళ్ళకు వస్తూ ఉంది. నిజం, 2013 విభజన సందర్భంలో ఈ రాష్ట్రం విభజన జరుగుతూ మా దగ్గర చివరి బంతు ఉంది, మేము ఫుట్బాల్ ఆడతాం, వాలీబాల్ ఆడతాం, ఆగిపోతుందని చెప్పి ఏమి కావాలో ఎవరు అడగలేదు. అడక్కోకున్న సందర్భంలో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు సంబంధించినటువంటిది వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాల పరిమితి లోపల ఆయన శాఖ పరిధిలో కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన వివిధ శాఖల పరిధిల నుంచి ఆంధ్రప్రదేశ్ నిధులు ఇచ్చారు. ఈ రోజు ఏం చెప్తున్నారంటే వెంకయ్యనాయుడు గారు కూడా మాట్లాడుకోకుండా ఆంధ్రప్రదేశ్ ని అన్యాయం చేసి బాగుండు, మాట్లాడుకోకుండా ఉంటే ఈ రోజు చాలా బాగుండేది, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది. మాట్లాడిన వ్యక్తి నిలబడట్లేదు అనేది సమస్య. మాట్లాడటం వేరు, మాట నిలబెట్టుకోవడం వేరు. వినండి, మీరు చెప్పింది కరెక్టే. వినండి ఒక్క నిమిషం. అంటే మాట్లాడకూడదు, ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ మేము ద్రోహం చేశాము, ఇంకా కొంత చేద్దాము, ఇప్పుడు ఏదో కేంద్ర ప్రభుత్వం ఒక సాయం చేస్తుంది, ఒక పెద్దన్నగా కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు ఒక కేంద్ర మంత్రిగా అన్ని శాఖలను కూడా సమన్వయం చేస్తున్నాడు, ఎంతో కొంతకి ఇది రాష్ట్రం అండి, ఇక్కడ మాకు మీరు ఎంతో కొంత సాయం చేసేది ఏంటి, విభజన చట్టంలో ఉన్నవన్నీ అమలు చేయాలి. ఇంతకు ముందు మీరు మాట్లాడుతూ అసలు ప్యాకేజ్ అనే అంశం కాదు ఇది, ఇది ఒక చెప్పాలంటే ఒక ప్రకటనగానే మనం చూడాలన్నది మీరు చెప్పిన మాట. కొన్ని విషయాలు కూడా మీరు చెప్పారు. పవన్ కళ్యాణ్ సభలోకి వస్తే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వెంకయ్య నాయుడిని పర్ఫెక్ట్ గా ఆయన అటాక్ చేసినట్టుగానే అనిపించింది. వెంకయ్య నాయుడిని కోట్ చేస్తూ ఆయన మాట్లాడారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాలు చట్టసభల కంటే కూడా ఎక్కువ అవుతాయా అని ఆయన ప్రశ్నించిన పరిస్థితి. సరే, ఇప్పుడు వెంకయ్య నాయుడే రాష్ట్రానికి పెద్ద దిక్కు అన్న మాటల నుంచి, ఈయన చేసిన వ్యాఖ్యల నుంచి ఏం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది, ఎటువంటి అర్థం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? సార్, నేను ఆయన మాటలు వినిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే బీజేపీ టీడీపీని కాంబినేషన్ బలపరచడానికి పవన్ కళ్యాణ్ మొగ్గు చూపడానికి బహుశా ఆయన అటు తీసుకెళ్లడంలో వెంకయ్య నాయుడు గారు ఎక్కువగా పాత్ర పోషించి ఉండవచ్చు, నాకు తెలియదు, పోషించి ఉండవచ్చు. ఆ సందర్భంగా కొన్ని రాష్ట్రానికి విడిపోయిన రాష్ట్రానికి సంబంధించిన మేలు జరిగేటువంటి అంశాలు కూడా ప్రస్తావించి ఉండొచ్చు. అలాగే ప్రత్యేక తరగతి హోదాకు సంబంధించి రాజ్యసభలో గట్టిగా పోరాటం చేసినటువంటి నాయకుడిగా ఆయన చెప్పుకున్నాడు, అది వాస్తవం కూడా. అది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని మర్చిపోయి దీనికంటే మెరుగైనటువంటి ప్యాకేజీ ఇస్తున్నామనో లేకపోతే ఇంకోటో నమ్మబలుకుతున్నారు. ఇది తప్పు కదా అనేటువంటిది ఆయనకి మనసులో గట్టిగా పడినట్టుంది. అందువల్ల వెంకయ్యనాయుడు గారిని విమర్శిస్తే వెంకయ్యనాయుడిని విమర్శించినట్టు భావించకూడదు. అది బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాకం పైన ఆయన అసంతృప్తి గళాన్ని వినిపించినట్టుగా మనం భావించాలి. కానీ వ్యక్తిగతంగా ప్రస్తావన అంటే ఇంకా నాయకులకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు వ్యక్తిగతంగా కూడా అన్నారు. నెల్లూరుకి మీరు పివి సింధు సన్మానానికి మీరు వస్తున్నారు, అక్కడ పోలికిచ్చారు. ఆమె భారతదేశ గౌరవాన్ని ప్రతిష్టను నిలబెట్టేటట్టుగా ఆమె విజయం సాధించింది, ఆమె తీసుకెళ్లారు. రేపు మీరు చెప్పినటువంటి మాటను నిలబెట్టి అడుగుతారు. మీరు కూడా ఇట్లాంటి సాధించి ప్రజల మనల్ని పొందాలి, కానీ ఆమెలాగా మీరు ఆదర్శంగా తీసుకోండి అన్నట్టుగా చెప్పారు. సుందరరామ శర్మ గారు, ప్రస్తుతం సరే మీరు చేసిన విమర్శ కావచ్చు, మీరు చెప్తున్న అంశాలు కావచ్చు, బీజేపీ పట్ల పవన్ కళ్యాణ్ మాట్లాడిన వేడి కంటే టీడీపీ విమర్శల వేడి కావచ్చు, టీడీపీ తీసుకుంటున్న విధానం కావచ్చు, మూడు కలిసి ఎన్నికల్లోకి వెళ్ళిన పార్టీలు, మూడిట్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూపిస్తున్నంత అటాక్ కావచ్చు, చూపిస్తున్నంత విమర్శలు కావచ్చు, టీడీపీ చూపించట్లేదు అన్నదే మీ అభిప్రాయమా? ఎవరి మీద? బీజేపీ మీద, టీడీపీ మీద చూపించట్లేదని చెప్పంటే ఇప్పుడు ఏంటంటే ఒకటి మాత్రం నిజం అండి, కొన్ని విషయాలు
ఏదైనా ఒక జాతీయ పార్టీకి ఒక ప్రాంతీయ పార్టీకి తేడా అయితే ఎప్పుడూ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలు ఆల్వేస్ కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంటాయి అని చెప్పనే పోతుంటాయి. వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ నాకు కావాలి అని చెప్పారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ నీకు కావాలి, నేను కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకపోతే నువ్వేం చేయలేను అన్నప్పుడు అసలు నిన్ను ఎన్నుకోవటం దండగా. ఎందుకంటే జాతీయ పార్టీని ఎన్నుకుంటారు, అది కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు. ఎందుకని చెప్పండి, మిమ్మల్ని ఎన్నుకుని మీరేమన్నా అక్కడ కేంద్రం నాకేం చేయట్లేదు అని చెప్పని అంటానికి కాదు కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీని ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడి నీ యొక్క కావాల్సినటువంటి రాష్ట్రానికి కావాల్సినవన్నీ తీసుకురావాల్సిన బాధ్యత నీది. ఇక్కడ భారతీయ జనతా పార్టీను తెలుగుదేశం పార్టీ రెండు పోటీ చేసినప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ గారు దాన్ని సపోర్ట్ చేసినప్పటికీ కూడా బెనిఫిషియరీ ఎవరంటే తెలుగుదేశం పార్టీనే. ఎందుకంటే ఇక్కడ 11 సీట్లకే భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది, 2, 3 సీట్లకు ఎంపీలకు పోటీ చేసింది. కాబట్టి ఇక్కడ బెనిఫిషియరీ ఎవరు? తెలుగుదేశం పార్టీ. ఆయన ఏమని చెప్పాడు నిన్న శాసనమండలి సభలో కానీ ఇవాళ మాట్లాడిన దాన్ని కానీ, నాకు చూసిన అనుభవాన్ని చూసి ఈ రాష్ట్రాన్ని నేనే చేయగలను అని చెప్పిన ప్రజలు నాకు ఓటేశారు అని చెప్పని ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు. ఎందుకు చెప్పారు అట్లా? నువ్వు పోయి ఇక్కడ నరేంద్ర మోడీ గారిని అడిగి తీసుకుని వస్తావు అని చెప్పారు. నువ్వు ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీని ఏమన్నా విభజన విషయంలో తిడతావు, ఇక్కడ ఏమన్నా ఆగస్టు 15వ తారీఖున ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నాకేం సహాయం చేయట్లేదు, నేను చాలా కష్టపడుతున్నాను అని చెప్తావు. మళ్ళానేమన్నా కేంద్ర ప్రభుత్వం గనక సపోర్ట్ చేయకపోతే నష్టపోతాము అని చెప్తావు. అటువంటిప్పుడు నీకు అసలు ఎందుకు ఓట్లు వేయాలి? నెంబర్ 1. ఇంకొక రెండోది, ఇప్పుడు నిన్న వీళ్ళు డిక్లేర్ చేసినటువంటి దాంట్లో ఇంకొకటి చాలా చాలా సీరియస్ ఇష్యూ ఏంటంటే మేము చెప్పేది పోలవరం ప్రాజెక్ట్. ఇప్పుడే లక్ష్మీనారాయణ గారు దాని యొక్క ఇదని చెప్పారు. దాంతోపాటు ఇంకొకటి సీరియస్ ఇష్యూ ఏంటంటే అసలు పోలవరం ప్రాజెక్టు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్తున్నాము అని చెప్పని నేను అరుణ్ జైట్లీ గారు చెప్పారు. అది ఇంట్రెస్టెడ్ స్టేట్, అందుకని మేము ఇచ్చేస్తున్నాం అని చెప్పి. అసలు అట్లా ఎట్లా ఇస్తారు? విభజన చట్టంలో ఏముందంటే ద సెంట్రల్ గవర్నమెంట్ షాల్ ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ అండ్ అబ్టైన్ ఆల్ నెసెసిటీ క్లియరెన్సెస్ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్. మీకు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వమే చేయాలి, సెంట్రల్ గవర్నమెంటే చేయాలి అని ఉన్నప్పుడు దీన్ని ఎమెండ్ చేయకుండా, అంటే విభజన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే ఉందో ఇది విభజన, దీన్ని ఎమెండ్ చేయకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా ఇస్తారు? అసలు విభజనకి మేము ఒప్పుకోము, దీన్ని అమెండ్మెంట్కి మేము ఒప్పుకోము, అసలు మీరు ఎట్లా ఇస్తారు? అసలు ఈయన ఎట్లా అడుగుతున్నాడు? నిన్న శాసనమండలిలో కూడా ఒక మాట చెప్పారు, 2018 లోపల కడతారా వాళ్ళు, కట్టమన్నట్టు చూద్దాం నేను ఇస్తానన్న. అసలు 2018 లోపల నువ్వే కట్టినా నువ్వే చెప్తుంటే 2019 అని మనం చెప్పారు ఆయన. మొదటి దశ 2018కి అవుతుంది, రెండో దశ అని చెప్పి టైమింగ్లు ఇచ్చారు. మరి నువ్వెట్లా కట్టగలుగుతున్నావు? ఇవాళ పోలవరం ప్రాజెక్టు కూడా బహుశా ఈ ప్రత్యేక హోదాలాగా అటకెక్కబోతోంది అనేటువంటిది చెప్తున్నాం మేము. అది ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి వినకుండా రేపు పొద్దున దీనికి సంబంధించిన తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డం పడుతుంది, లేకపోతే ఇది అని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు కేవీపీ రామచంద్ర గారు ఆ బిల్లు ప్రైవేట్ బిల్లు పెట్టినక్కడి నుంచి ప్రత్యేక హోదా గురించి ఒక ఇష్యూ క్లోజ్ అయింది ఏమని కేంద్ర ప్రభుత్వంలో. ఓకే, ఇంకొక విషయం కూడా ఉంది సార్ ఇక్కడ. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకొకటి ప్యాకేజీలు ఇవిటి ప్యాకేజ్ ఇప్పుడు ఏదైతే సాయం ప్రకటించారో దీనికి చట్టబద్ధత ఎక్కడుంది? మీరేం చెప్తున్నారు? ప్రత్యేక హోదా చట్టంలో లేదు, కల్పిస్తామంటున్నారు. చట్టబద్ధత ఎట్లా కల్పిస్తారు? ఎట్లా కేబినెట్ లో ఎట్లా? దానికి పార్లమెంట్ లో కూడా మళ్ళీ మీరు చట్టబద్ధత కేబినెట్ లో ఒక కేబినెట్ లో జరిగినటువంటి ఒక ప్రత్యేక హోదా కేబినెట్ లో అప్రూవల్ అయిన తర్వాత మన ప్లానింగ్ కమిషన్ కి పంపించినటువంటి ఇది అయిన తర్వాత కూడా మీరు దాన్ని మీరు అమలుపరచకుండా ఇవాళ ప్రత్యేక హోదాది ఇదిగోనండి కేబినెట్ నోట్ ప్రత్యేక హోదా గురించి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బైఫర్కేషన్ ఆఫ్ స్టేట్ లో క్లియర్ గా చెప్పేసింది. దీని ప్రణాళికా సంఘానికి కేబినెట్ ఆమోదం చేసి ప్రత్యేక హోదా అమలు చేయండి 5 సంవత్సరాల పాటు అని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్లానింగ్ కమిషన్ కూడా పంపించేశారు. రామానుజయ్ గారు, మీరు చాలాసేపు నుండి మీకు నేను మీ అవకాశం రాలేకపోయింది మీకు కూడా. ముఖ్యంగా మీరు చెప్తున్నది ఏంటంటే ఇది ఒక బీజేపీని టార్గెట్ చేయడమో పవన్ కళ్యాణ్ కాదు, ఇక్కడ టీడీపీ నేతల పైన కూడా ఆయన డైరెక్ట్ గానే అన్నారు, ఎంపీలు రాజీనామా చేయండి. మీకు అవంత్ శ్రీనివాస్ ని కోట్ చేస్తూ మరి చెప్పారు, రాజీనామా చేయండి మేం నిలబడి గెలిపించుకుంటామని. ఎందుకని అంత భయపడుతున్నారనే ఒక ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం విషయంలో జీ హుజూర్ అనే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? అంటే ఇక్కడ ఇది ఎంత సున్నితమైన అంశం. ఇక్కడ మేము బీజేపీ జనసేన మేము కలిపి పనిచేసాం మన లాస్ట్ ఎలక్షన్స్లో. బీజేపీకి స్ట్రాంగ్ సపోర్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనేక సమావేశాల్లో కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు బాగా పనిచేశారని చెప్పే విషయాన్ని ఆయన స్వయంగానే చెప్పారు చాలా చోట్ల. దానికి మేము ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న విషయాలకు వచ్చేటప్పటికల్లా ఒక పక్కంట మేము ఈ ప్రత్యేక హోదా విషయంలో ఎవరు దానికి పనిచేసినా సరే మేము అందరినీ స్వాగతిస్తూ వచ్చాం. అదే సందర్భంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా
స్వాగతిస్తా ఉన్నాం ఈ విషయానికి వచ్చేటప్పటికల్లా. ఇక్కడ రామానుజ గారు స్వాగతించడం కాదు, పోరాడాలి అనేది ముఖ్యంగా మీరు బాధ్యత మీరు తీసుకోవాలి, అది వారు తీసుకోవడం కాదు. పోరాటము అంటే ఇప్పుడు బాధ్యత మీది కదా, అధికార పార్టీలో ఉన్నది. ఇప్పుడు ఈ రోజున అధికారంలో మేము ఉన్నాం. ఇక్కడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు చాలాసార్లు, మా ఎంపీలు చాలాసార్లు కేంద్రానికి వెళ్ళారు, నరేంద్ర మోడీ గారితోనూ అందరితోనూ మాట్లాడింది అది క్లియర్ గా మీ టీవీలో కనపడుతున్నాయి, పత్రికల్లో అదే మంత్రులు ప్యాకేజీ ప్రకటనలో పక్కనే కూర్చున్నారు ప్రెస్ మీట్ లో అనేది కదా సమస్య. అంటే ప్యాకేజీ ఇప్పుడు నేను ఇంత ముందు కూడా చెప్పాను నేను. ఇప్పుడు ఏదో ఏంటంటే ఇప్పుడు మాకు ఇది వచ్చింది, ఇప్పుడు మనం భోజనం చేయాలంటే అన్నం ఉండాలి, ఆ తర్వాత కూరలు కూడా ఉండాలి. ఇప్పుడు మేము ఇది కూరల కింద భావిస్తూ ఉన్నాం, మరి తర్వాత అన్నం వస్తుందనే ఆశతో ఉన్నాం. అందుకోసం ఏంటంటే వరుసనే ఒక్కొక్కటి వస్తుందనే ఒక ఆశాభావం మాకుంది. తప్పనిసరిగా ఇప్పటి వరకు దగ్గర చంద్రబాబు గారు అంతకుముందు బీజేపీలో ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు, దగ్గరగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే సుమారు 5 లక్షల కోట్ల పైన కావాలన్న విషయం తెలుసు. కానీ ఇప్పటి వరకు ఈ రోజున ప్రకటించినటువంటి అంశాల ప్రకారంగా అయితే 2,500 కోట్ల రూపాయల వరకు ఇప్పుడు దగ్గర వాళ్ళు ప్రామిస్ చేసి కనపడతా ఉన్నాయి. తప్పనిసరిగా వాళ్ళకి ఈ రాష్ట్రం డెవలప్ చేయాల్సిన బాధ్యత బీజేపీకి కూడా ఉంది. ఎందుకంటే కేంద్రం బాధ్యత కూడా రాష్ట్రాలు మాట చెప్పారు ఇంతకు ముందు, ఒకసారి మళ్ళీ మీరు చెప్తే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చట్టసభల్లో ఇచ్చిన మాట కావచ్చు, ముఖ్యంగా పార్లమెంట్ లో మన్మోహన్ సింగ్ చేసిన ప్రకటన, ఆ తర్వాత కేబినెట్ తీర్మానం చేశాం, ప్రణాళికా సంఘానికి పంపించామని చెప్తున్నారు. అప్పుడు జరగని ఈ ప్రత్యేక హోదా అంశము ఇప్పుడు ఇస్తున్న ఈ ప్రకటనతో సాధ్యమవుతుందా? ఈ ప్రకటన తర్వాత వచ్చే నిధులతోటి లేదా వారు చెప్తున్న అంశాల వల్ల రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందా? ప్రత్యేక తరగతి హోదా హామీ నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. దాన్ని మంత్రిమండలిలో ఆమోదించి ప్రణాళికా సంఘానికి పంపించినటువంటి మాట వాస్తవం. ఒక ప్రక్రియ మొదలైంది. ఆ ప్రక్రియను ఆపు చేయడం కానీ, ఆ తీర్మానాన్ని వాపసు తీసుకోవడం కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం కొనసాగింపే కానీ వ్యక్తులు మారతానే ఇదైపోవు. వాటిని ఉపసంహరించాలి లేదా కారణాలు చెప్పాలి. ఈరోజు ఆ పని మోడీ గారి ప్రభుత్వం చేయలే. రాజ్యసభలో చర్చ జరిగింది. ఆ సందర్భంలో మరోసారి రాజ్యసభ యొక్క విశ్వసనీయతే దెబ్బతింటుంది మనం గన ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే అని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినాయి. ఆ రాజకీయ పార్టీలు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాలక పార్టీలు కూడా ఉన్నాయి. అందువల్ల ఎవరో అభ్యంతరం చెబుతున్నారని చెప్పడానికి కూడా లేదు. ఈరోజు రాజ్యసభ యొక్క చట్టసభ యొక్క విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. రాజ్యసభ వేదికగా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట భంగం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో చెలగాటమాడడం జరుగుతున్నది. ఈ విషయాలు ఇన్ని అంశాలతో ముడిపడి ఉన్నది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలకు విలువ ఉందా లేదా, అక్కడిచ్చే వాగ్దానాలకు విలువ ఉందా లేదా అనేటువంటిది తేల్చుకోవాలి. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సమస్య కానీ ఇది లేదు, భారతదేశ సమస్య అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి. రెండవది, ఇవాళ ఇంత చర్చ జరుగుతున్నా ఇవాళ ఆ నాటి ప్రధాని ఇచ్చినటువంటి వాగ్దానం పైన ఎన్నికల సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా దాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేశారు. ప్రధాని అయిన తర్వాత ఇంత చర్చ జరుగుతున్న ప్రధాని స్థాయిలో ఆయన నోరు ఇప్పాలి. దీన్ని ఇవ్వగలమా ఇవ్వలేమా, ఇవ్వలేకపోతే ఏం కారణాలేంటి ఆయన చెప్పాలి. ఈ రోజు ఆయన నోరిప్పినంత వరకు ప్రజలు ఆందోళన చేస్తూనే ఉంటారు. దానికి స్పష్టత రాదు. ఈ రోజు ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అరుణ్ జైట్లీ గారు మేము 14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఇవ్వలేకపోతున్నామనో, నీతి ఆయోగ్ను గందరగోళం చేయడమో నివేదికలు ఉన్నాయి రకరకాలుగా. 14వ ఆర్థిక సంఘం ఏం చెప్పిందండి? ప్రత్యేక తరగతి హోదా అనే మాటే ఆ నివేదికలో లేదు. ఆ మాటే లేదు. గాడ్గిల్ ముఖర్జీ రికమెండేషన్స్ ప్రకారం అని చెప్పి కొన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి అదనపు వనరులను ఏవైతే ఇస్తున్నామో అది సమాఖ్య వ్యవస్థలో ఇతరులకు వివక్షగా కనిపించకుండా ఉండడానికి మరో మెకానిజాన్ని ఏర్పాటు చేయండి, సమీక్ష చేయండి అన్నారు. సమీక్ష చేయండి అనే దాన్ని ప్రత్యేక తరగతి హోదాను రద్దు చేయమన్నట్టుగా వీళ్ళు ప్రచారం చేయడం చాలా దారుణమైనటువంటిది, అనైతికం అంటాను నేను. ఓకే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్యాచరణ ఏం ప్రకటించకపోయినప్పటికీ పోరాడతాము, ప్రజలు కాదు మేమే పోరాడతామని అంటున్నారు. ఎంపీల్ని, నాయకుల్ని, అధికారంలో ఉన్న వాళ్ళని, రాజకీయ నాయకులు పోరాడాలంటున్నారు.
సరే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జాతీయ పార్టీలు రెండింటినీ కూడా ఆయన తూర్పారబట్టారు. ముఖ్యంగా ఉత్తర భారతం దక్షిణ భారతం అంటూ ఆయన అది కొంచెం ఆయన అది అనకుండా ఉండాల్సిన ఉత్తర భారతము మీకే దేశభక్త అంటే జనరల్ గా అటువంటిది కొద్దిగా అది కొంచెం ఎక్కడో అది ఆయనకి రాసిచ్చిన దీంట్లో ఎక్కడో పొరపాటు. అయితే ఒకటి మాత్రం ఏంటంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేకపోతే ఇంకొక మమ్మల్ని ఎంత తిట్టారో ఇవన్నీ కామన్ ఉంటాయి. ఆయన మళ్ళీ ఇందిరాగాంధీని బ్రహ్మాండంగా పొగిడారు. ఆయనే పొగిడారు ఇందిరాగాంధీని. తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆయనే పొగిడారు కాంగ్రెస్ పార్టీ తరఫున. అయితే ఇక్కడ ఏంటంటే తప్పులు ఒప్పులు పని చేయటాలు రెండు అన్ని పార్టీల్లోనూ జరుగుతాయి. అది కూడా ఒక కాంగ్రెస్ పార్టీనే కాదు, ఇంకొక భారతీయ జనతా పార్టీ, ఇంకొక తెలుగుదేశం కాదు, అందరికీ జరుగుతాయి. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఇవాళ ప్రత్యేక హోదా అనేటువంటి అంశం మీద పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ జరిగింది. దాంట్లో ఆయన చాలా కొన్ని ఈ రెండు ప్రశ్నల వరకు తీసుకుంటే మిగతాదంతా కూడా మనం కొంతవరకు వదిలేసేయచ్చు. మమ్మల్ని వెన్నపోటు కడుపులో పోటు తీసేస్తే ఆయన అడుగుతున్న క్వశ్చన్ ఒకటి, మీరు ఆ రోజు ఎన్నికలప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా అనేటువంటి దాని మూలకంగా చాలా ఉపయోగాలు జరుగుతాయని చెప్పి ఆయనకు కూడా ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి బహుశా ఎన్నికల్లో తిప్పారు ఆయన్ని. ఇవాళ రోజున ఈ బెనిఫిషరీస్ ఇద్దరు భారతీయ జనతా పార్టీ, దానికంటే కూడా ఎక్కువ బెనిఫిషరీ పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇవ్వరు ఇంకా ప్రత్యేక హోదా రాదు, మనకి ఈ ప్యాకేజీ నేను తీసుకుంటున్నాను అని చెప్తున్నారు. కాబట్టి ఆయన తప్పనిసరిగా సమాధానం చెప్పాలి. మీరు ఇంకొకటి కూడా ఏంటంటే చంద్రబాబు గారు అలా ఏం చెప్పలా, మీరు చెప్పేశారండి. ఇవాళ నేను వేరేగా అంటలేదండి, ఆయన క్లియర్ గా చెప్పేశారు. ఏమనంటే రాదు, ఇప్పుడు ఏదైతే ఇస్తా ఉన్నారో ఇప్పుడు మన రాష్ట్రం ఆర్థికంగా రాదు అని చెప్పని వెనకబడిపోయింది. ఇప్పుడు వరకు ఏదైతే ఇస్తా ఉన్నారు ఇచ్చినంత వరకు తీసుకుని మిగతా వాటి కోసం ప్రయత్నం చేద్దామని చెప్తున్నారు తప్ప ఇక్కడ క్లోజ్ చేసినట్టు మీరు మరి లేనిపోయింది బీజేపీ మైండ్ లో. ఇక్కడ ఏంటంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారు, ఆయన అడగండి. ఇప్పుడు ఇవాళ అయిపోయింది. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు క్లియర్ గా చెప్పారు, మేము మంత్రులు బీజేపీ మేమంతా కూడా ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రత్యేక హోదా రాదు, మేము ఇస్తున్నటువంటి ప్యాకేజీ వల్ల ఏం ఉపయోగం చెప్తాము అని వెంకయ్య నాయుడు గారు. ప్రజలు ఇంకా మభ్య పెడుతున్నారు ఏమని, ఇంకా ప్రత్యేక హోదా వాళ్ళ నిన్న అరుణ్ జైట్లీ గారు క్లియర్ గా ఆ రోజు రాత్రిపూట క్లియర్ గా చెప్పారు, ప్రత్యేక హోదా లేదు, దానికి సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి వాటికి మేము డిక్లేర్ చేస్తున్నామని ఆయన చెప్పిన తర్వాత ఇంకా ఇప్పుడు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేశారు. అది ఇంకా ఇప్పుడు మాకు వేరేగా ఇంకేమీ ఇది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన చెప్పేశారు క్లియర్ గా, ప్రత్యేక హోదా లేదు, వాళ్ళు ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో తీసుకోబోతున్నామని. ప్రత్యేక హోదా కోసం కూడా పోరాడతాం అంటారు. అందులో ఇప్పటివరకు ఇంకా చంద్రబాబు మీకు ఇప్పుడు కావాలంటే స్పీచ్ మీరు రిలీజ్ చేయొచ్చు. అరుణ్ జైట్లీ గారు రాత్రి మాట్లాడిన తర్వాత ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన ఇంకా పోరాటం గురించి మాట్లాడలేదు. ఇవాళ పొద్దున శాసన మండలిలో గానీ బయట ఇందాక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గానీ ఇంకా ఆయన ప్రత్యేక హోదా గురించి లేదు అంటున్నారు. లేనప్పుడు దానికి మించిన ప్యాకేజ్ అన్నప్పుడు దానికి మించింది ఏంటో ఉన్నది అన్నప్పుడు అరుణ్ జైట్లీ గారి యొక్క ఇప్పుడు నేను ఒక రాజకీయంగా మనం మాట్లాడదాం. సరే, ఇప్పుడు మీరు ఏదైతే హామీ ఇచ్చారు అప్పుడు ప్రత్యేక హోదా వస్తుందన్నారు, ఇప్పుడు ప్రత్యేక హోదా లేదని కేంద్రం అయితే తేల్చేసినట్టుగా మనం భావించాలి. అరుణ్ జైట్లీ గారి ప్రకటన కావచ్చు, వెంకయ్య నాయుడు గారి ప్రకటన కావచ్చు, లేదు అని చెప్పారు. లేదు అన్న తర్వాత కూడా ప్రత్యేక హోదా వస్తుంది అని ఎలా మీరు చెప్పగలుగుతారు? ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని మీ మిత్రపక్షం అని మీరైతే అన్నారో పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, లేకపోతే విశ్లేషకులు చెప్తున్నారు, మిగతా పార్టీల వాళ్ళు చెప్తున్నారు. ఈ ప్రత్యేక హోదా ఉన్నది కేంద్రానికి, మిగతా రాష్ట్రాలు ఇంకో 11 రాష్ట్రాలు ఉన్నాయి. దాంతో ఏదో వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం ఉంది. దాని గురించి ఇప్పుడు మేము ఒకటి అడుగుతా ఉన్నాం, చంద్రబాబు గారు కూడా ఒకటి అడుగుతా ఉన్నారు. ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి కొత్త రాష్ట్రంలో మాకు వచ్చేటటువంటి ఆర్థిక వనరులు అంతంత మాత్రంగా ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి కొత్త రాజధాని నిర్మాణం కానీ, అదేవిధంగా మాకు అక్కడ ప్రాజెక్టులు కానీ ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మాకు వెనుకబడిపోయిన ప్రాంతాలు ఉన్నాయి. సుమారుగా ఒక 6 జిల్లాలు మా దగ్గర వెనుకబడి ఉన్నాయి. ఆ వెనుకబాటుకి కానీ లేకపోతే పారిశ్రామికంగా మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకో, ఇప్పటి వరకు పారిశ్రామికంగా ఏమాత్రమైన ప్రగతి లేనటువంటి రాష్ట్రం, కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం. 2.5 సంవత్సరాల్లో జరగనిది ఇప్పుడు జరుగుతుందని ఎలా చెప్తున్నారు, ఎలా నమ్ముతున్నారని ప్రశ్న. అదే అందుకోసం ఇప్పుడు ఏంటంటే మా నాయకులందరూ కూడా అడుగుతా ఉన్నది, ఆ ప్యాకేజ్ మొత్తం ఏదైతే
మాకు అక్కడ అవసరం ఉందో అదంతా కూడా అడుగుతా ఎప్పుడు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. వాటి గురించి పోరాటం జరుగుతూనే ఉంటుంది. రాజకీయంగా టీడీపీ డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందా? ఆ సమయం ఆసన్నమైందా? మనం రాజకీయ పార్టీగా టీడీపీ ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకోవాలని మనం బయట నుంచి మనం సలహా ఇవ్వలేము. లేదు, సలహా కాకపోయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రజల ఆకాంక్షల పరిస్థితుల్లో ఒకటి రాజీనామాల ద్వారానో ప్రభుత్వాల నుంచి, సంకీర్ణ ప్రభుత్వాల నుంచి బయటికి రావడం వలనో ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకోవడంలా. కాకపోతే అధికార పార్టీ అధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరింత కరుకుగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు దృష్ట్యా, ప్రయోజనాల దృష్ట్యా విభజన చట్టం అమలులో అలసత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, చేయాల్సినటువంటి పనులు చేయడం లేదు, అమలు చేయడం లేదు. 2.5 సంవత్సరాలైనా నీటి సమస్య తీసుకోండి, కృష్ణా యాజమాన్య బోర్డును నోటిఫై చేయాలి. 2 రాష్ట్రాల మధ్య వివాదంగా తయారై తిట్టుకుంటుంటే దాన్ని నోటిఫై చేయడానికి ఈరోజు మీనమేషాలు లెక్క కడుతున్నారు. రెవెన్యూ లోటుని మొదటి సంవత్సరం ఉంది కాగ్ నిర్ణయించిన దాన్ని మేము ఇచ్చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు కేంద్ర ప్రభుత్వం 16,000గా కాగ్ నిర్ణయించిన తర్వాత కాదు నీతి ఆయోగ్ దాన్ని 14,000గానే ఖరారు చేసిందని. పోనీ అదన్నా ఇచ్చారా? అది లేదు. కొంతమంది నాయకులు 6, 7, 8 కోట్లు, ఈరోజు ఒక 50 కోట్లు తక్కువగా 4,000 ఇచ్చారు. 4,000 ఇచ్చారు. నిన్న దశల వారీగా ఇస్తాం, ఎంత ఇస్తామో చెప్పలా, దశల వారీగా ఇస్తామన్నారు. ఏంటి దశల వారీగా ఇచ్చేది? ఏమన్నా కూరగాయలు బేరమా? మీరే చెప్పారు కదా కాగ్ నిర్ధారిస్తే ఇస్తామని. కాగ్ నిర్ధారించింది కదా. పోనీ నీతి ఆయోగ్ నిర్ధారించాలన్నారు, అది నిర్ధారించింది కదా. ఏదో ఒక సంఖ్య చెప్పేసి ఇదో ఇంత మేరకు మేము ఇస్తాము, ఇదో ఇచ్చేస్తున్నాము. 2.5 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా బేరసారాలు, మేనమేషాలు ఎందుకు వేస్తున్నారు? ఇలాంటి అనేక అంశాలు ఉండగా పోలవరానికి సంబంధించినటువంటి ముందే ఆయన ప్రకటన కూడా పంపించారని ఆ అంకెలు కూడా చెప్పిన తర్వాత ఇలాంటి అనేక అంశాలు, రైల్వే జోన్కు సంబంధించి కానీ, దుర్గరాజపట్నం పోర్టుకు సంబంధించి కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ అనేక విషయాలలో ఇవాళ ఇంకా దోబూచలాడేటువంటి మాటలు మాట్లాడుతుంటే, మోసపూరిత మాట్లాడుతుంటే మనం ఒక మాటతో స్వాగతిస్తున్నామని, రెండో మాట నేను పూర్తిగా సమర్థించడం లేదు కానీ ఆయన ఏమన్నాడు? రెండో మాట, ప్రత్యేక హోదా తరగతి ఇచ్చితే కూడా మంచిదే. మంచిదేంటండి? మంచిదేంటి అని అంటున్నా నేను. ఇవ్వాలి అనే మాట రాకుండా నోటికుండా సన్నాయి నొక్కులు నొక్కితే డిమాండ్ ఇప్పుడు మీరు రెండింటికండి సార్. ఇక్కడ 2 విషయాలు. ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలనా దక్షుడు అన్నది క్లియర్గా ఈ రోజున రాష్ట్రంలో ఏదైతే 2014 ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం చేశారో దాన్ని అన్ని కూడా ఇంత ఆర్థిక పరిస్థితి, ఇంత చిన్నాభిన్నమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా నదుల అనుసంధానం కానీ, ఈ రోజున నిజంగా కానీ కృష్ణా నదితో మరి ఆ గోదావరి నది తీసుకొచ్చి కలపకపోతే ఇక్కడ ఏంటంటే నేను ఒక్కటి రామాంజయ్ గారితో అనేది ఏంటంటే, మీలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పాల్సింది ఏంటంటే, మనం రాజీ పడుతున్నామని ప్రజలు బయట అనుకుంటున్నారు. ఇవాళ మనం వాళ్ళకి ఎందుకు వంగి ఉండాలి? ఇవాళ మనం అంటే మీరు రాజీ పడతామంటే అలాగే సార్, చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పారు. దానికోసం ప్రయత్నం అది నిరంతర ప్రక్రియ. దాన్ని ప్రజల్లోకి ఆస్తి లాక్కోవటమా లేకపోతే మోడీ గారి ఆస్తి ఏమన్నా ఇవ్వటమా? అంటే ఇది ఏమన్నా చట్టాల ప్రకారం విభజన చట్టంలో పెట్టినటువంటివి అమలు చేయాల్సిన పరిస్థితి ప్రతి ఆయన ఇచ్చేది ఏమిటి? ఇప్పుడే మన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా 16,000 కోట్ల నుంచి 14,000 కోట్లు నిజం చేశారు. అది మీకు ఇవ్వలేదు అని మీరు ఆగస్టు 15వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన చెప్పారు, కేంద్ర ప్రభుత్వం నాకు సపోర్ట్ చేయట్లేదు, నేను కష్టపడుతున్నాను 24 అవర్స్ అని చెప్పని. ఎందుకు కష్టపడుతున్నావు? ఎందుకు ఇవ్వట్లేదు? చంద్రబాబు అడగట్లేదని చెప్పేది ఇదే. మీరేం చేస్తున్నారంటే ఏదో రకంగా ఈ రాష్ట్రాన్ని అట్లా నడిపించుకుంటున్నారు. అది ఎందుకు అనేటువంటిది మీరు రాజీ పడుతున్నారు, ఎక్కడో భయపడుతున్నారు, కేంద్రంతో రాజీ పడుతున్నారు, భయపడుతున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మేము బీజేపీ మరి మిత్రపక్షాలుగా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే రాష్ట్రానికి కావాలో అవన్నీ కూడా
మా పక్కమట మా ఎంపీలందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. మా పోరాటం ఎవరు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు గారు సార్? ఏం మీరు కావాలో ఇద్దరు పోరాటం పోరాటం ఎవరు కనపడిందండి చేస్తారు? మొన్న జరిగినటువంటి పోరాటం ఎవరు చేస్తారు? మీరు ఇద్దరు అధికారంలో ఉండి, మీరు ఇద్దరు ఎత్తుపక్షం అయ్యింది. ఆ టైంలో మీరు బహుశా టీవీ చూసుంటారు, పేపర్ ఏదైనా మిస్ అయ్యి లేదు, ఉంటారు. లేదు. నాకు తెలవదు. ఇగో, ఒకే ఒక్క మాటకు ఆన్సర్ చెప్పండి, మీరు క్లోజ్ చేద్దాం, కంక్లూజన్కి వెళ్దాం. చెప్పండి. ప్రత్యేక హోదా ఇస్తే మంచిది కాదు, ఇవ్వాల్సిందే అని గట్టిగా ఎప్పుడు ప్రశ్నిస్తారు? అది ఎప్పుడు నిరంతర ప్రక్రియ అండి. ఇప్పుడు ప్రశ్నించడం కాదు, జరుగుతా ఉంది కదా, అది జరుగుతా ఉంది. తీసుకొస్తారని నమ్మకం మీకుందా? మిత్రపక్షం అయినప్పటికీ కూడా Right. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి Right. ఈ రాష్ట్రానికి Right. రామాంజయ్ గారు లాంటి వాళ్ళు అందరికీ కూడా ప్రత్యేక హోదా రావాలని ఉండొచ్చు, అవన్నీ మనం ఏమి కాదనట్లేదు. కానీ ఇవాళ వెంకయ్య నాయుడు గారు క్లియర్గా ఇందాక ఆయన సన్మానాలు చేయించుకుంటా చెప్పేశారు, ప్రత్యేక హోదా లేదు మీకు అని. Yes. ఆయన ఇది కూడా చెప్పారు, ఇంకొక మాట సార్, మేము ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నది, ఇప్పుడు చేసినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారితో డిస్కషన్ చేసిన తర్వాతనే విడుదల చేశామని కూడా ఆయన చెప్పేశారు. Okay. ఇంక ఇప్పుడు మీరు ఎంతోసేపటికి ఇంకా ఆయన ఏదో అన్నారు, ఇవన్నీ భ్రమలు రైట్, లెట్స్ సీ. ఇప్పుడు కేంద్రం అయితే ప్రకటించింది, దానికి సంబంధించి పాచిపోయిన లడ్డూలా అని పవన్ కళ్యాణ్ అనొచ్చు, లేకపోతే లేదు ఏదొస్తే అది ఏ లడ్డు అయినా సరే మేము తీసుకోవచ్చు అని టీడీపీ లేదా అధికార పార్టీ చెప్పొచ్చు. ప్రత్యేక హోదా అనేదే అంశమైనప్పుడు ప్రత్యేక హోదా గురించి ఏ పార్టీ ఎంతవరకు పోరాడుతుంది అన్న దగ్గరకు వచ్చేసరికి ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందరరాం శర్మ గారు, చల్మల్శెట్టి రామానుజయ్ గారు, లక్ష్మీనారాయణ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ముఖ్యంగా ఇది అసలు ప్యాకేజ్ గా కూడా పరిగణించాల్సిన అవసరం లేదని అనలిస్టులు చెప్తున్నారు. ప్యాకేజ్ గా కూడా కాదు, చట్టబద్ధత లేని అంశంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రకటనగానే దీన్ని భావించాలి. ఎంతవరకు అది అమలు అవుతుందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా కనిపిస్తుందని అంటున్నారు. దీనికి రాజకీయంగా టీడీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, పవన్ కళ్యాణ్ ఎటువంటి పోరాటం చేస్తారు, మిగతా రాజకీయ పార్టీలు ఎలా ముందుకెళ్తాయి, ప్రత్యేక హోదా సాధన జరుగుతుందా, ఇవన్నీ కూడా కాలమే నిర్ణయించే అంశాలు. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.